సార్ నెక్స్ట్ నిన్న ఆంధ్రాలో కరెంట్ ఛార్జెస్ పెంచినందుకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది ధర్నాకి. సో అందరూ వచ్చారు, పాల్గొన్నారు. ఓకే, వెళ్ళని కూడా బాగానే ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో మీరు 11 సార్లు కరెంట్ ఛార్జెస్ అనేది పెంచారు. సో ఇప్పుడు వీళ్ళు పెంచారు అంటే మీరు చేస్తే అవినీతి, వీళ్ళు చేస్తే అవినీత వచ్చిన 6 మంత్స్కి. మొదటి 6 నెలల్లో లేదా మొదటి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీకి 40% ఉన్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అనుకుందాం. ఓవరాల్గా 100% ఉన్న ప్రజల్లో 40% వైఎస్ఆర్సీపీకి శ్రేణులు ఓవరాల్గా ప్రజల యొక్క సమస్య మీద ప్రజా పోరాటం చేసి రోడ్డు మీకు వచ్చారు. ఒప్పుకుంటారు? ప్రజలైతే రాలా, వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తే వచ్చింది. అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆగండి, పిలిపించారు, వచ్చారు, బాగా చెప్పారు. మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా. ఓ వాస్తవం ఉందాం. ఉదాహరణకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ క్యాడర్ పిలిచింది కాబట్టి మీకు మాకు సంబంధం లేదని ఏమైనా పాకిస్తాన్ పంపించేస్తారా? లేదు, అలా కాదు. మరి కరెంటు బిల్లు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వచ్చినందుకు బయటకు వచ్చారు, నాకు కష్టంగా ఉందని. అంటే మిగిలిన 60% కూడా కష్టం ఉన్నందుకు వాళ్ళు భోజనం ఇచ్చినట్టే కదా. అంటే ప్రశ్న అడిగారు కదా, నన్ను ఒక్క నిమిషం చెప్పిన తర్వాత మళ్ళీ కలిబడిపోండి. మీరు అలా రాత్రి పనికి మళ్ళీ తప్పలేసాలని చూస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆడేంటంటే ఆడు చెప్పింది ఆ నోట్ల మాట ఇటు చెప్పాలి, అంతవరకు ఆడు వదలరు. అందుకని నా అలా కుదరదు. ఇప్పుడు 60% ప్రజలు ఉదాహరణకి గవర్నమెంట్ పరంగా ఉన్నారు అనుకుందాం. అదే కదా గవర్నమెంట్ స్థాపించారు. 40% డిసెంట్ ఉంది. ఈ 40% ప్రజల్లో 60% ప్రజల సమస్యలు కూడా నెత్తికేసుకుని వచ్చారు కదా. ఇలా తెలుగుదేశం ఆయల్లో ఎప్పుడైనా చూసారా మీరు? విద్యుత్ ఛార్జీల పెంపుకి మీరు జర్నలిస్టే కదా, రోడ్డు మీద కలిబడిపోయిన ఉదంతం చెప్పండి సార్. చెప్పనా సార్, ఉన్నారా లేదా? సబ్స్టేషన్ల ముట్టడి, విన్నపత్రాలు ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ ఒకసారి చూపించండి నాకు, ఎవడైనా ఉందా? సార్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అపోజిషన్ గా ఉన్నప్పుడు లేదు, 23 స్థానాలకు పరిమితి అయినప్పుడు వాళ్ళు అసెంబ్లీకి వచ్చే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపునిచ్చే బదులు అసెంబ్లీకి వచ్చే క్వశ్చన్ చేయొచ్చు కదా. వన్ టు వన్ క్వశ్చన్ చేయొచ్చు. అడగాలి. ఇక్కడ ప్రజా సమస్య అసెంబ్లీలో వచ్చి స్పీకర్ గారి తరఫున సీఎం గారిని అడిగితే ఎలా బాగుంటుంది? శభాష్, బాగా చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు జీవితంలో ఆ మొహానికి గెలిచే ఛాన్స్ ఉండేది కాదు. అయితే నేను అసెంబ్లీకి వచ్చే ప్రశ్నిస్తానని చెప్పి ఇంట్లో కూర్చున్నారా, అయితే ప్రజా సమస్య ఇదని చెప్పి నిరంతరం పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ రేట్లు పెంచితే, కరెంట్ ఛార్జీలు పెడితే కరెంట్ బంక్ అలాగే కదా చచ్చిపోయారు బషీర్బాగ్ కాల్పుల్లో. మరి ఆ లేట్ అసెంబ్లీలో నాకు మా ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి పోరాటాలు చేశారా? వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు కదా చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా ఆయన. అన్నీ మీరు బ్రహ్మానందం పద్మశ్రీలు చెప్పకండి, వాస్తవం మాట్లాడదాం. ఇప్పుడు ప్రజా సమస్యలు అన్న దగ్గర ప్రజలతో మమేకమై పోరాటం చేయడం, దానికి పదవి కాదు ముఖ్యం. ప్రజా సమస్యని ప్రజల తరఫున వేలెత్తి ప్రజాక్షేత్రం నుంచి ప్రజలకు నాయకుడికి చూపించడం, ఆ నాయకుడే ముఖ్యమంత్రి. నేను జరిగిందా లేదా సక్సెస్ నరేషన్? పాయింట్ 1. రెండోది, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, గరావులు, ఇది సాంప్రదాయం. ఏదైతే ఉదాహరణకి పెట్రోల్ బంకులు గరావులు చేయడం, పెట్రోల్ ఛార్జీలు పెట్టినప్పుడు, అలాగే కరెంట్ ఛార్జీలు పెట్టినప్పుడు కరెంట్ ఇది గత ప్రభుత్వంలో చేయనప్పుడు 40% మాకు ఉన్నారని చెప్పుకునే దగ్గర 40% కన్సాలేట్ అయింది. ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. పాయింట్ 1. రెండోది, ప్రజా సమస్యల మీద నిరంతరం 6 నెలల్లోనే 40% ప్రజలు రోడ్డు మీకు వచ్చారు. మీరు వైఎస్ఆర్సీపీ అనండి, నేను అనడం నాకు అనవసరం. నేను వైఎస్ఆర్సీపీ అన్నా. 40% ప్రజలకు నచ్చంది రోడ్డు మీదకి వచ్చి చూపిస్తానంటే జాతీయ స్థాయి రేటింగ్స్ వచ్చినట్టు రానట్ట. 40 అంటే గతంలో అదేదో ముందు చేసిన రైతుల ధర్నా అల్లు అర్జున్ వచ్చి కాపాడాడు. ఇప్పుడు ఎవరు కాపాడలేకపోయారు సార్? ఇక్కడ మరి ఇదే మురళీమోహన్ ఓవర్ యాక్షన్ బ్యాచ్ అంతా ఇవాళ నిన్న ఎట్టుకోవాలి కదా. మొన్న ఎందుకు వెళ్ళిపోయారు? గౌరవ పడిపోయి డేట్ కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే క్రిస్మస్ నెక్స్ట్ డే బాక్సింగ్ డే అని చెప్పి గిఫ్ట్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోయారా? అలాగా సార్, నేను అడిగిన దానికి మీరు చెప్పకుండా అలా కాదని దాటేయకండి. వాస్తవం చెప్తాం. ఇక్కడ ప్రజలు 27 తారీఖు ప్రొడ్యూసర్లు అందరైతే మళ్ళీ సాక్షి ఛానల్ ఓడితే సైతం అల్లు అర్జున్కి కెమెరాకి తిరిగారు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ అయిపోయాడు? మరి సినిమాల్లో యంగ్ యూత్ఫుల్ కదా, పిరమిడ్ వయసు వచ్చిన 599 ఏళ్ళ రంగేసుకుని ఇంకా మీరు కథల్లేకపోయిన స్టెప్లు అనేసి మీరే హీరోలు కదా మన ఎత్తుకి. ఇంట్లో కుటుంబంలో ఇంకోటి వచ్చినా తట్టుకోలేరు కదా మీరు. అవును. మరి ఏమి నిన్న పొరపాటు అయిపోయిందా సార్? ఇక్కడ క్యాష్ కార్డులు సరిగ్గా ఓపెన్ అవ్వలేదా? ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడదాం. విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఏమి పెంచారు? విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ధర్నా చేశారా? ట్రూఅప్ ఛార్జీల రూపంలో 15,690 కోట్లు ఎత్తికి భారవేస్తున్నారని చేస్తున్నారా? ట్రూఅప్ ఛార్జీలకి సంబంధించిన విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా పారదర్శకంగా ఉందా లేదా? ఎలా ఉంది? హర్రే సార్, ఇక్కడ మీకు బాగా ఇష్టం అనుకుంటాను. అయ్యో అలా కదండి, మీరు బాగా ఇష్టపరంగా చెప్పి ఎలా హెడ్డింగ్ లైవ్ కూడా పెడతారు కదా, మాడే నోటీస్ పెట్టి తోటిను. ఈ వాస్తవం మాడదాం. కృషి ఆగండి. ట్రూఅప్ ఛార్జీల కన్నా ముందు మన ప్రవచనాలు ఏమున్నాయి? ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే పురంధేశ్వర్ గారు, మా ప్రభుత్వంలో ఇప్పుడున్న విద్యుత్ ఛార్జీలు బాదురనే కథలు చెప్పి ప్రభుత్వం స్థాపించారు కదా. మరి దీన్ని బాధనకండి ఏమంటారు? ఆయన అట్లీస్ట్ వీపు విమానం మొత్తం భోగించిన జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చూడండి, ఇంట్లో అమ్మ కొడుతుంది, కొట్టిన తర్వాత ఏం చేస్తుంది? సాయంత్రం చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి
వేరొకడన్నా దెబ్బ తగిలిందా మందకి బుజ్జగించినట్టు ఓ సంక్షేమ పథకాలైనా ఇచ్చి భారం లేకుండా చేశాడు. మనోడు ఏకన్నా కుక్కను కొట్టినట్టు నడ్డేరకు కొట్టేస్తే ఓ పక్క 6 నెలల పొద్దున్న సంక్షేమ పథకాలకి ఎక్కడ కార్యాచరణ లేదు, ఏమిస్తావో తెలియదు. నువ్వు బస్సుకు ఫ్రీ బస్సు ఇస్తానంటే నరేంద్ర మోడీ ఏడు చెప్పాడు ఎలాంటి ప్రాజెక్టులు అంటే మాకు మళ్ళీ చిన్నపిల్లలు చేసి విజయవాడలోనూ విశాఖలోనూ మెట్రో రైళ్ళు వస్తున్నాయంటే మరి నరేంద్ర మోడీ ఉచిత బస్సు ఒప్పుకున్నట్టే కదా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన కర్ణాటక తెలంగాణలో తప్ప ఇంకెక్కడ ఉచిత బస్సులు లేవు. మీరు చెప్పిన మాటకే నన్ను ముట్టుకోవద్దు అన్నట్టుగా అవతల ఇసిరిస్తాడు ఎవరో ఆ బీజేపీ నుంచి వచ్చిన మేనిఫెస్టోని. సో వీళ్ళు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ కాదు. ఉదాహరణకి మీరు చెప్పిన గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా మీరు మన ఆర్థిక మంత్రి గారు పైవాళ్ళ కేసు ఒకరు చెప్పినారు కదా, 5 లక్షల మందికి అంతకో ఇంకా వెనక్కి ఇచ్చాం అదే పిసికి అని మమాన్ని పెంచి బడ్జెట్ దాటేశారు కదా, ఇచ్చింది ఎంతమందికి ఒకటి చెప్పమంటే చెప్పకుండా. సో ఇవన్నీ గమనిస్తుంటే సంక్షేమ పథకాల పట్ల ఆల్రెడీ శతశుద్ధి లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఈపు మీద కొట్టినా సాయంత్రానికి మలం రాసినట్టు సంక్షేమ పథకంతో ప్రజల రొటీన్ చక్రాన్ని ఎక్కడ ఆపని గత ప్రభుత్వం. మీరు కుక్కను కొట్టినట్టు నెడ్డీలకు కొట్టేసి రూపాయి డబ్బులు చేతికి ఇవ్వకుండా ఈ ట్రూప్ ఛార్జీలు మమ్మల్ని కట్టమంటే యాడ్ని తెచ్చి కట్టాలి చెప్పండి మీరు. అవును. సో ఈ బాధ మీద ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్ట లేకపోతే మా మంచి ప్రభుత్వంలో శ్రీనివాస్కి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఇంకెప్పుడు అలా సేకు జాగ్రత్తగా ఉండు ఈసారి నుంచి బ్రహ్మాండంగా అయిపోద్ది అన్నట్టు ప్రజలకి ఏమైనా కాంట్రాక్ట్ మాది ఇది మంచి ప్రభుత్వం కాలేజీలో చదివి చచ్చిపోయేదాకా బయటకు వచ్చిన మన ప్రిన్సిపల్ గారు కాలేజీ అథారిటీస్ మనకి ఇస్తాయి కాంట్రాక్ట్ సర్టిఫికేట్. వీడు 190 మార్కులు వచ్చినా కోతి పనులు చేసాడు అన్నది ఎప్పుడైనా కాంట్రాక్ట్ ఇస్తే అది వేరేగా ఉంటుంది కదా. ఇంక జీవితంలో ఇంకెక్కడ అవకాశం ఉండదు. చదువుకున్నా కాంట్రాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలా మీరు ప్రభుత్వం ప్రామిసులు చేసినా చేయకపోయినా ఏవైతే ఛార్జీలు పెనుభారం, ఎందుకంటే సంపద సృష్టిస్తాం మమ్మల్ని మించిపోయింది ప్రపంచం తిరగబోటు ఇంకెక్కడ లేదు ఇన్ని చెప్పిన దగ్గర దీనికి ఒక డేటా చెప్పామనుకోండి ప్రజలకు పత్రికలు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటే. నిన్న కాక మొన్నే కదా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, దాంట్లో ఏం చెప్పారు మమ్మల్ని చిన్నపిల్లలు చేసి అర్రే ఏటి చేస్తాం అనుకుంటారు మిమ్మల్ని మేము ప్రపంచం తిరగబెట్టేస్తాం మీకు అసలు ఆఫ్టర్ ఆల్ మీరు అంతరు అని చెప్పి ఎంత పెట్టారంటే 2,70,000 కోట్లు ఆదాయం అంచనా వేశారు వచ్చేస్తుందని. తీరా చూస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఆర్థిక లోటు 210 కోట్లు, 210%, ద్రవ్య లోటు 120%. ఎలాగో చెప్దాం ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ఇది మొత్తం ఆదాయం 2,69,545 కోట్లు బడ్జెట్ అంచనా వేస్తే 1,66,415, జిఎస్టీ 52,528 అంచనా వేసుకుంటే 32,240 కోట్లు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్లు 13,500, ఇది కర్నూలులో రిజిస్టర్ ఆఫీస్ మూసిపోయింది అవును స్టాఫ్ సరిగ్గా లేక 5,438 కోట్లు వస్తున్నాయి. అమ్మకం పన్ను 24,500 అంటే 11,303 కోట్లు. ఎక్సైజ్ 25,597, 13,150. అది మద్యం పాలసీ ఇంకా ప్రపంచం తెరబడిపోద్ది. దీని అంటే రాయంత్రం వేసాక తమ్ముళ్ళు మీరే నన్ను కలుసుకోవాలి రోజు క్వార్టర్ తాగి వచ్చని ఆదాయం వచ్చేది అంటే మరి ఏంటైంది. నేను తిరుపతి పోయి వచ్చాను బోడిగుండు కొట్టించుకొని జస్ట్ 100 మీటర్లు కూడా లేకుండా డిస్టెన్స్ లేకుండా 4 షాపులు ఉన్నాయి. అదేంటంటే ఎక్సైజ్ సుంకం 25,597 కోట్లు వచ్చేస్తాయి అనుకుంటే 13,154 కోట్లు వచ్చాయి. పన్నుల్లో వాటా మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మీరు మంచి లక్షిక్ బ్యాచ్ కదా, మీరు అసలు మీ ప్రభుత్వమే కదా. అంటే ఈ ఫిగర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ధర్మ పోరాట దీక్షలు గ్యారంటీ అని చెప్పొచ్చు ప్రజలకి. నెక్స్ట్ ఇయర్ 1 yearకి వస్తాయి ధర్మ పోరాట దీక్షలు. ఎందుకు గ్యారంటీకి వస్తాయి, ఎందుకు వస్తాయి చెప్తాను. పన్నుల్లో వాటా 35,395 కోట్లు అంచనా ఇస్తే 22,088 కోట్లు వచ్చాయి. అంటే మిగిలిన 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి లెక్కలేదు. కేంద్ర గ్రాంట్లు ఇది 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 కూడా గ్యారంటీ. ధర్మ పోరాట దీక్ష 30,333 కోట్లు అనుకుంటే 9,703 కోట్లు వచ్చాయి. అంటే 20,000 కోట్ల పైచలకి ఇంకా గండి. మీది ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే బాకరణంగా ఆనకట్ట కట్టినట్టు కట్టి అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్ తెచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఖజానాలు వేసేయడమే తిరబడిపోవడమే అని చెప్పారు. ఏది మరి గ్రాంట్లు లేవు. మొత్తం 2,68,629 అంటే 1,65,950 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు. ప్రాథమిక అంచనా అంటే 1,57,620. పెట్టుబడి వ్యయం 32,712, 8,320. అది పెట్టుబడి వ్యయం మీరు ఏంటండి సంపద సృష్టిస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము క్రియేట్ చేసినట్టు ప్రపంచంలో ఎవరు చేయరు. చంద్రబాబు గారికి అపార అనుభవం, ఈ లోకేష్ గారి మేధా సంపత్తి ఇవన్నీ చెప్తే ఎంత గ్యాప్ ఉందండి వైబిలిటీ 30,000 కోట్లు. 32,712 అంటే 8,300. తీసుకొని రుణాలు ఇది సూపర్. ఆవు చేను మేస్తే గట్టున దూడ మేస్తుంది అన్న దానికి 100% 1,50,000 కోట్లు. మానవుడు మన్మోహన్ సింగ్ మా దేవుడు చనిపోయిన దానికి ఆత్మశాంతి కురుస్తూ ఆయన ఆర్థిక విధానాల పరిపుష్టితో దేశ దౌర్భాగ్య స్థితి నుంచి ఆ వీపీ సింగ్ చేసిన దౌర్భాగ్యం నుంచి పరిరక్షించిన మానీయుల్లో మా మన్మోహన్ సింగ్ అనే లివింగ్ లెజెండ్ చనిపోయిన రోజున ఈ డేటా చెప్పడానికి సిగ్గుతో తలదించుకుంటున్నా. 68,360 కోట్లు లోన్ తీసుకుందాం ప్లాన్ వేసి 65,950 కోట్లు ఎత్తేసారు ఆల్రెడీ. అంటే దాని అర్థం ఏంటంటే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడం అన్నమాట.
ఇది ప్రజలు గ్రహించగలిగితే ఈ డేటాతో వీళ్ళు చెప్తున్న కాకమ్మ కబుర్లకి ఎంత దగ్గరలోనో ఎంత దూరంలోనో తెలుస్తుంది. రెండోది ఇంకొక విషయం చెప్పాలండి, ఇది ఒక్కటి చెప్తే చాలు ప్రజలకి. 2 విషయాలు చెప్పేసి ముద్దాం. మీరు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ద్వయంలో ఐటీ సెగ్మెంటు ఎంతంత ఇది వచ్చిందో రిటర్ను, దానివల్ల అసలు వీళ్ళాట వాళ్ళని విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మనం సర్వనాశనం అయిపోయాం. సంపద సృష్టించడానికి విజయవాడ విశాఖపట్నం వేదికలు అవుతున్నప్పుడు ఆర్థిక క్యాపిటల్ ఆయన చేస్తానంటే ఎంత తప్పో, ఇవాళ పారిశ్రామికీకరణ ఆర్థికంగా ఐటీ సెగ్మెంట్లో మేము అంత చేసేస్తామని చెప్పిన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటేనండి, 2014 అంటే 13-14 సంవత్సరాలు రాష్ట్రం ఎరగొట్టి మన ఎత్తికేశారు. వేసినప్పటికీ 1450 కోట్ల మనకి ఇన్కమ్ వచ్చింది ఐటీ సెగ్మెంట్. ఎస్సీజెడ్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను. 1450 కోట్లు వచ్చింది. ఇది విశాఖపట్నంలో ఉన్న ఐటీ సెగ్మెంట్ నుంచి, ఐటీ సెక్టర్ కంపెనీస్ నుంచి. నేను అనుకున్నాను తర్వాత లోకేష్ గారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది దీదీప్యమానంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుని, అంతా అనుకున్న దగ్గర వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అంటే దగ్గర 10,000 కోట్లు మనం సంపాదించాం. ఎందుకంటే 14న మన రాష్ట్రం విభజించి అమరావతి ఓటుకు నోటుకు వేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు కదా. ఈ 10,000 కోట్లని ఎంత సంపాదిస్తారని చూసుకుంటేసరికల్లా 19-20 అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి అప్పచెప్పి టైంకి 718 కోట్లు అండి. 700 అంటే 1450 కోట్ల ప్రస్థానం దగ్గర నుంచి 718 కోట్లు కుదేలైపోయింది. 50% డౌన్ అయిపోయింది కదా. ఇది మనం ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు, తర్వాత తెలుగుదేశం ముగింపుతో ధరం పోరాట దీక్షలతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన ప్రభుత్వం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 23-24 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీజెడ్ల ప్రకారం తిరిగి ఎన్డీఏ కూటమికి అప్పచెప్పి టైంకి 2,625 కోట్లు ఐటీ ఉత్పత్తుల వల్ల మనకు వచ్చిన ఆదాయం. 1400 అంటే అబాసుపాలు చేసింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. వీళ్ళు చేసింది ఏంటి? కోడిపేక వ్యాపారం, పబ్లిసిటీ స్టంట్లతో చేసిన ఉదంతానికి మనకి రాష్ట్ర రెవెన్యూ ఎలా గండిపడిందో చూసుకోండి. అంటే తడి తక్కువ తమాషా ఎక్కువ అని అర్థం. దీనికి ఏంటంటే మనకి భౌగోళికాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బురదేసేస్తే కడుక్కుంటూ కూర్చుంటాడని. ఈ వాస్తవాలు ఎక్కడ తెప్పించుకోగలరు? ఈ డేటా ఇస్తాను, మీరు పబ్లిసిటీ చేయండి అని. అట్లా 2/3 స్టేట్స్లో 19, 20, 23, 24 గణాంకాల ప్రకారం ఇవన్నీ ప్రతి దగ్గర ఈ స్టాటిస్టిక్స్ కనబడుతున్నాయి. ఎంతెంత ఉత్పత్తులు వచ్చాయి. టాప్ 5 సిటీస్ తీసుకున్నారండి. మెట్రో సిటీస్ టాప్ 5 సిటీస్ ఐటీ సెగ్మెంట్ వల్ల రెవెన్యూ వచ్చింది. ఎప్పటికీ 23, 24కి గవర్నమెంట్ మారే టైంకి. పూణే హయ్యెస్ట్ రెవెన్యూ 369 కోట్లు. నెక్స్ట్ హైదరాబాద్ 284 కోట్లు. విజయవాడ 234 కోట్లు. విజయవాడ సార్ విశాఖపట్నం? విజయవాడ ఓకే. టాప్ 5 సిటీస్లో ఉంది. అంటే రెవెన్యూ పరంగా ఐటీ సెగ్మెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఎన్హాన్స్ అయిందో, ఎంత ప్రొడ్యూస్ అయిందో చూడండి. కానీ చెప్పుకునేవాడు లేడు. సో వీళ్ళు కూడా ఎందుకు చెప్పుకోలేదని సార్ వైసీపీ వాళ్ళు కూడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే జిఎస్డిపి మనకి వాళ్ళు అంత చేశారని కాదనట్లేదు, ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారు అంటున్నాను. పబ్లిసిటీ వేరే కదండి. పబ్లిసిటీ చేసుకుంటే పని కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందన్న సామెత మీకు ఉందో తెలుసా తెలీదా? తెలుసు. మరి కూసేగాడిదలు ఏం చేస్తున్నాయి? చూపించే, అరిచి చూపించే ఎంత చేసామని. కానీ మేసేగాడిది ఏం చేసింది? వాస్తవానికి దగ్గరగా ఇది ఫిగర్ అని చూపించింది. నేను అంటుంది గాడిదలు అన్నది వాళ్ళని ఆపాదించి మాట్లాడితే తప్పు, నేను విరమించుకుంటున్నాను. కానీ సామెత పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాస్తవానికి ఏంటంటే ఏదైతే జరుగుతున్నదో ప్రభుత్వం 5 సంవత్సరాల కార్యకలాపాల్లో మనకి కాగ్ రిపోర్ట్లు, నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో కాగ్ రిపోర్ట్ అది. ఇది ఏ రంగానికి ప్రాథమిక అంచనాలు మీరు వేసుకున్నారో, ఎంత రెవెన్యూ మనకు వచ్చింది, కాగ్ రిపోర్ట్. కానీ ఎనీబడి కెన్ కాంట్రడిక్ట్ దట్. అదే కదా మనకు ప్రాథమికానికి. ఇప్పుడు ఎస్సీజెడ్ల పరంగా ఇప్పుడు మనకి చూడండి, ఇంకొకటి అతి పెద్ద విడ్డూరమైంది. ఇదే ఎన్డీఏ కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బీఆర్ఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు మహానుభావుడు వాజ్పేయి గారే దీనికి ఏమంటారు ముడిసరికే ప్రాబ్లం అని చెప్పి ఎన్ఎండిసితో ముడి చేసి మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకి క్లెచర్స్ మీద ఉన్న గవర్నమెంటే కదా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోద్దని అందరికీ చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఒక్కడే గెలిచినట్టుకున్న లింగలింగ మన కుమారస్వామికి తీసుకెళ్లి ఐటీ సెక్టర్ ఇచ్చారు. ఏది ఉక్కు పరిశ్రమలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇచ్చారు. గతంలో ఒరిస్సా నుంచి ఇచ్చారు. వీళ్ళిద్దరు చేసిన పనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అల్లు లక్ష్మణ. ఇవాళ అయినా కుమారస్వామి గారు తీసుకెళ్లి విశ్వేశ్వరయ్య ఫ్యాక్టరీస్ రివైవల్ ప్లాన్కి 15,000 కోట్లు ఇచ్చుకుంటాడు. ఏం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసిందండి? అంటే మనకు ఉక్కు మంత్రి లేడు. ఇక్కడ మనకు రామ్మోహన్ నాయుడు గారిని కష్టపడి మనం గెలిపించుకుని ఆయనకి ఏం చేసాం? ఏవియేషన్ మినిస్టర్ చేసాం. ఆయన ఏంటి గోపెట్ల ఎయిర్పోర్ట్లు కడితే అదాని పోయడానికి, అంతే. ఏమరు కట్టినండి, ఎవడు కట్టినండి అది తీసుకెళ్ళి అదానికి ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే మీ కేసులు బొంబే ఎయిర్పోర్ట్ ఏమైంది? జీవికోడికి మలయాళం సినిమా చూపించారు. లాస్ట్కి అదాని పెట్టగానే ఆయన వార్త చూసారా? అలాగే ఈ పరిశ్రమలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు పరిరక్షించిన ఆ ఎన్డీఏ కూటమి మహానుభావుడు వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి కూడా పట్టం కడితే వీళ్ళు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు?
సో ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సినవి ఏ పడితే అవి నారాయణ ఏం చెప్తాడు, అప్పులు ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు ఇస్తుందట పూచీకత్తు మీద కేంద్ర ప్రభుత్వంతో తీస్తే ప్రజలకు ఏం భారం పడదట. నారాయణ గారు జేబుకి ఇస్తానరా, ఆయన తీర్చుకుంటాడా? 15-20 సంవత్సరాలు పెనుభారం పడుతుంది దాని దగ్గర మీరే కదా చెప్పారు. అప్పులు ఊబిలో నెట్టుబడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, వెనుజులా అయిపోయిందని చెప్పి మీరు ప్రభుత్వం స్థాపించి దగ్గర 70,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎక్స్ట్రా 21,000 30,000 కోట్లు అమరావతికి తీసుకొస్తారంటే మీరు దీనికన్నా ముందు చెప్పింది కాంట్రడిక్షనే కదా. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, అలా సింగపూర్ కన్సల్టేషన్ ఎన్ని కబుర్లు చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుబాయ్ కన్సల్టేషన్, లేకపోతే ఇంకో మలేషియా కన్సల్టేషన్, ఇంకో దేశం కన్సల్టేషన్ చెప్పి రూపాయి డబ్బులు ప్రజలకు పడకుండా చూసుకోకుండా మళ్ళీ అప్పు చేసే సెంట్రిక్గా మళ్ళీ అమరావతి చుట్టూ తిప్పుతానంటే కథలు. ఏంటి ఉన్న సెక్రటరీ ఎంప్లాయీస్కి కొత్త భవనాలు, విలాసవంతమైన భవనాలు కట్టకపోతే నిద్ర పట్టదు మీకు? హైకోర్టు జడ్జిలకు ఉన్న హైకోర్టులో కాకుండా వేరే కోర్టుకు అమ్మనం విలాసవంతమైన భవనం ఇస్తేనే కానీ వాళ్ళు తీర్పులు చెప్పరా? అయితే మీరు రిలాక్సింగ్ చైర్స్లో కూర్చొని శాసనాలు చేయడానికి అసెంబ్లీ కట్టుకుంటాను కానీ మీకు నిద్ర పట్టదా? దీనివల్ల కొత్త ఉపాధి కల్పన ఎక్కడుంది? కొత్త సంపద సృష్టి ఎక్కడుంది? పోనీ రివర్స్ టెండరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తగ్గిస్తున్నారంటే రివర్స్ టెండరింగ్ బదులు ప్రాథమిక అంచనాకి డబుల్ ట్రిపుల్ చేసి చెప్తున్నారు. పోనీ అప్పుడు ఎవరైనా కట్టేశారా అంటే 15,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టవలసిన దగ్గర 5,000 కోట్లే ఖర్చు పెట్టారు కదా, 33,000 కోట్లు ఖర్చు పెట్టవలసిన దగ్గర. పోనీ మీ దగ్గర ఖర్చు పెట్టక మీ ఆయంలో డబ్బుల కన్నా డబుల్ ట్రిపుల్ ది అమౌంట్స్ చేసుకుంటున్నప్పుడు ఇది ఎక్కడ విడ్డూరం అండి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.